దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. దేవుడు అనుగ్రహించిన ఈ మరొక నూతన దినమును బట్టి, ఈ నూతన తరుణమును బట్టి దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ వేకప్ విత్ గాడ్ వారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మనము సిలువ దృశ్యాన్ని గురించి కొంతగా ఆలోచన చేయాలని ఆశపడుతూ ఉన్నాను. ఈ దినాల్లో పదే పదే మనం అంతా కూడా సిలువను గురించి తలపోసుకుంటూ ఉంటాము. కానీ ప్రతిరోజు కూడా సిలువని తలపోసుకొనవలసిన పరిస్థితి ఉన్నది. ఎందుకు అంటే క్రైస్తవ జీవితానికి పునాది, క్రైస్తవ జీవితం యొక్క ఉద్దేశము కూడా సిలువ. సిలువ విలువ చాలా ఘనమైనది. సిలువ విలువ తెలిసిన వారు సిలువను గురించి ధ్యానించకుండా ఒక్కరోజు కూడా గడపలేరు. ప్రతిరోజు మనం సిలువ దగ్గరకు వచ్చినప్పుడు నూతన శక్తి, నూతన సాంక్టిఫికేషన్, పరిశుద్ధత, నూతన క్షమాపణ మనకు సిలువలో లభిస్తాయి. మరి సిలువ దగ్గరకు వచ్చేటప్పటికి ఈ సిలువ దృశ్యాన్ని మనం తలుచుకుంటూ ఉన్నప్పుడు మనకు అనేకమైన వ్యక్తులు, సిచ్యువేషన్స్ మనకి కనబడుతూ ఉంటాయి. సిలువ మధ్యలో యేసు ప్రభు వేలాడుతూ ఉండడం, ఇటు అటు ఇద్దరు దొంగలు వేలాడుతూ ఉండడం, ఎదురుగుండా అధికారులు, సైనికులు, మరి ప్రధాన యాజకులు మొదలగు వారు ఉండడం, కొంచెం దూరంలో శతాధిపతి సైనికులు ఉండడం, మరి ఇంకా ఆయన పాదాలకు దగ్గర స్త్రీలు, యేసు శిష్యుడు, వీరందరినీ మనం చూస్తూ ఉన్నప్పుడు ఒక్కొక్కరు ఈ సిలువకు ఒక్కొక్క విధంగా స్పందించటం మనం గమనిస్తాం. మరైతే ఈ సిలువ యొక్క విలువ ఏంటి అని మనం కొంచెం ఆలోచన చేస్తే, ఈ సిలువ మీద పలికిన 7 మాటలు యేసు ప్రభు యొక్క రాకకు, మొదటి రాకకు ఉన్నటువంటి ఉద్దేశాన్ని బయలుపరుస్తూ ఉన్నాయి. మరి అంతేకాదు, యేసు ప్రభు ఒక ఉద్దేశంతో ఈ లోకానికి వచ్చాడని, ఒక ఉద్దేశం కొరకు జీవించాడని, ఒక ఉద్దేశం కొరకు సిలువనెక్కాడనే విషయం సుస్పష్టంగా ఈ సిలువ మనకు బయలుపరుస్తూ ఉంది. ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఉన్న పరిశుద్ధ గ్రంథం అంతా కూడా సిలువలో నిక్షిప్తమై ఉన్నది అని మనం గ్రహించగలుగుతాం. సిలువ విలువ చాలా శ్రేష్టమైనది. మరి ఇటు అటు ఇద్దరు దొంగలు ఉన్నారు. వారికి రక్తాలు కారుతున్నట్టుగా వర్ణించబడలేదు. వారి చేతులు సిలువకు కట్టేసినట్లుగా ఉన్నారు. యేసు ప్రభునైతే మేకులతో కొట్టడం వల్ల, ప్రక్కలో పడవటం వల్ల, ముళ్ళ కిరీటాన్ని గుర్చటం వల్ల సిలువ మీద ఆయన ఒక రక్తపు ముద్దలాగా కనపడడం మనం చూస్తాము. ఆ ముద్దలో నుండే గంభీరమైనటువంటి ఆయన స్వరము 7 వాక్యాలను పలకడం మనం చూస్తూ ఉంటాం. మరి 7 వాక్యాలు పలికినప్పుడు ఈ 7 వాక్యాలకి రానున్న దినాల్లో ఒక్కొక్కరు ఎలాగా స్పందించారో మనకి అర్థమవుతుంది. అయితే ఈరోజు అవన్నీ మనం ధ్యానం చేయటం లేదు, కానీ అన్నీ కలిసి ఎలాగా మనుషులను, వినేవారిని స్పందింపచేస్తే జరిగిన కార్యాలు మనం ఈరోజు ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. మరి ఆ 7 మాటల వలన ఒక దొంగ రక్షించబడ్డాడు. ఆ 7 మాటల వలన శిష్యుడు, స్త్రీలు, కొందరు అపోస్తలులు ఒక గదిలో చేరి ప్రార్థించి ఆత్మ కొరకు కనిపెట్టే పరిస్థితి ఏర్పడింది. మరి ఈ సిలువ ద్వారా శతాధిపతి ఒక అద్భుతమైన సాక్ష్యాన్ని చెప్పడం మనం చూస్తాము. ఈ సిలువ సాధించిన విజయాలు ఏంటంటే, అది ఎప్పుడో ఒకరోజు 2024 సంవత్సరాల క్రితం జరిగినదైనా ఈ రోజుకి సజీవంగా మన కన్నుల ముందు ఉండడం అనేది ఒక అద్భుతమైన ప్రక్రియ. అంతేకాదు, సిలువ మీద యేసు కార్చిన రక్తం ఇప్పటికీ ప్రవహిస్తూ కడగటానికి సిద్ధంగా ఉన్నది అనే సత్యం ఇంకా విలువైనది. ఇంత విలువైన ఈ సిలువను గురించి రానున్న దినాల్లో ఒక్కొక్కటిగా స్పందనను మనం ధ్యానం చేసుకోబోతున్నాము. ఆ దినాల కొరకు దేవుడు మనలను సిద్ధపరచునుగాక. ఈరోజు ఈ సిలువకు నీవెలా స్పందిస్తున్నావు అనే క్వశ్చన్తో మనం ముందుకు వెళ్దాం.
పరిశుద్ధుడివైన మా పరలోక ప్రియ తండ్రి, నీ ఘనమైన నామానికి వందనాలు ప్రభా. నీ సిలువ దృశ్యాన్ని మేము చూచినప్పుడు ప్రభా, నీ రక్షణ కార్యమును ప్రభా, నీ ఉద్దేశపు సఫలతను తండ్రి, నీవు ఈ లోకంలోనికి రావడానికి ఉన్న కారణాన్ని ప్రభా కనుగొని ప్రభా, నీ వైపు మా చేతులెత్తి నిన్ను ఘనపరుస్తున్నాం తండ్రి. సిలువ యొక్క విలువ ప్రతి పాపి హృదయంలో నిత్య జీవపు విలువ అని గ్రహించి నాయన, నీ 7 మాటలలో ఉన్నటువంటి సువార్తను ప్రభా, నాయన పరిశుద్ధ గ్రంథమును ప్రభా మేము కనుగొనున్నట్లు మా కన్నులు తెరువమని మరొకసారి మీకు వందనాలు చెల్లిస్తూ యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.